మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏమంటే చూపిస్తారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏమంటే చూపిస్తున్నారు? ఈరోజు ఒక ట్రెడిషనల్ ఐటమ్ చూపిస్తున్నాను. అరటికాయ పిండి మిరియం అండి. అరటికాయ పిండి మిరియామా? ఏంటి రాజుగారు పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. అరటికాయ కాంబినేషన్ లో అంటే కొంచెం ముద్ద పప్పు లాగా వస్తుంది ఇది. ఓకే. మిరియం ఘాటుతో ఉంటుంది. ఒక వెరైటీ ట్రెడిషనల్ డిష్ అండి. మరి పిండి అంటే దాన్ని పిండి కొట్టుకుంటాం మనం. అవునా? మిరియాల ఘాటుతో ఉంటుంది. సరే అన్ని క్వశ్చన్స్ ఇప్పుడే ఎందుకు నేను చూస్తా కదా అప్పుడు అడుగుతా. అరటికాయ పిండి మిరియం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటికాయ పిండి మిరియం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, కందిపప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా కందిపప్పు ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో అలాగే అరటికాయ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఉడికించి పెట్టేసాను. ఉడికించేసారా? ఓకే. సో ఇక్కడ పిండి మిరియం అనుకున్నాం కదా. అవును. సో దాని కొరకు రెడీ చేసుకుందాం. అది ముందుగా ఒక ప్యాన్లో శనగపప్పు, మినపప్పు, అలాగే మిరియాలు, సో ఇవి కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఓకే. సో ఇది మీరు పౌడర్ చేసుకుంటారు తర్వాత? పౌడర్ అన్న చేసుకోవచ్చు, లేదా పేస్ట్లో అయినా మనం వాడుకోవచ్చు. సో ఇది పిండి? ఇది పిండి. సో ఈ పప్పులో అలాగే ఈ మిరియాలతో కలిపేసి మనం ఒక పిండిలా తయారు చేసుకుంటాం. కొంచెం మిరియం ఘాటు బాగా తెలుస్తూ ఉంటుంది దీంట్లో, మిరియాలది. సో మన ట్రెడిషనల్ డిషెస్ అన్ని కూడా సీజన్స్కి కరెక్ట్ సరిపడే విధంగా ఉంటాయి. అన్ని హెల్దీ రెసిపీసే. అవునండి. అవన్నీ మనం కరెక్ట్గా ఫాలో అవుతూ చక్కగా చేసుకుంటే ఎంత హెల్దీగా ఉంటాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు, అలాగే కొంచెం ఈ ఎండుమిర్చి కూడా ఉంటే బాగుంటుంది. ఓకే. సో మీరు చెప్పినట్టు ఈ శీతాకాలంలో వర్షాకాలంలో ఇలాంటి పొడులు చేసుకుని రెడీగా కూడా పెట్టుకోవచ్చు కదా రాజుగారు. ఎప్పుడైనా మనం చారు చేసుకోవాలన్నా ఇంకెందులో అయినా కూరలో కానీ ఇలా పౌడర్ యూజ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది పొడిలా మనం చేసి పెట్టేసుకొని కావాల్సినప్పుడు మనకి ఏ డిష్లో అయితే అవసరం అనుకుంటే ఆ డిష్లో మనం యాడ్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఇవి బాగా వేగిపోయాయి అనుకున్నప్పుడు అప్పుడు ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి. ఓకే. తురుములో వాడుతున్నాం కదా, తొందరగా వేగిపోతుంది కాబట్టి ఎండింగ్లో యాడ్ చేసుకుంటాం. ఓకే. ముక్కలు అయితే ముందే వేసుకోవచ్చు. ముక్కలు అయితే మనం ముందే వేసుకోవచ్చండి. సో వేయించుకునేటప్పుడు కూడా ముందుగా ఏది వేసుకోవాలి, ఎక్కువసేపు ఏది టైం తీసుకుంటుంది, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని వేయించుకోవాలి. లేకపోతే ఏదై కొంచెం మాడిపోయినా మనకు రుచి అంతా కూడా పోతుంది. సరిపోతుంది ఇది. ఓకే. ఓకే. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పొడి కొట్టేసుకుందాం. ఓకే రాజుగారు. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక ఉడికించుకున్న కందిపప్పుని ఓకే కొద్దిగా వాటర్ ఇస్తారు. దీంట్లోనే చింతపండు గుజ్జు అండి. ఓకే. ఇది కొంచెం మనకు మగ్గాలి. మనం కందిపప్పు ఉడికించుకునేటప్పుడు చింతపండు వేస్తే ఉడకదా రాజుగారు సరిగ్గా? పప్పులు కానీ ఏవైనా ఉడికించుకునేటప్పుడు ఉప్పు కానీ ఇలా చింతపండు ఏదైనా పులుపు కానీ యాడ్ చేస్తే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి. ఓకే. సో ఇక్కడ సరిపడా ఉప్పు. అండ్ పులుపు కూడా మనకి అంతగా తెలియదు కదా మీరు చెప్పినట్టు, ముందుగా వేస్తే. తర్వాత అరటికాయ ముక్కలు. అరటికాయ. ఇప్పుడు బీరకాయ పప్పు చేసుకుంటాం కదా, అలా అరటికాయ పప్పు కూడా చేసుకోవచ్చు అయితే మనం. చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అంటే కొన్ని తెలియదు చాలా మందికి. అవును, నేను ఎప్పుడు చేయలే. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండడానికి ఇష్టపడతాను. బట్ అరటికాయ కాంబినేషన్ ఇలా చేస్తామని తెలియదు నాకు. బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి. ఇది ఇంకొద్దిగా వాటర్ వేద్దాం.
అరటికాయ ఉంది అంటే అరటికాయ ఫ్రై చేసుకోవడం fry, ఎక్కువ లేకపోతే fry try చేస్తాను. అలాంటివి ఎక్కువ చేస్తున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అరటికాయ చెట్టు ఉంటుంది అనమాట. Okay, okay. వెళ్ళినప్పుడల్లా లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడల్లా అరటికాయలు తీసుకొస్తారు. అరటికాయలు తీసుకొచ్చినప్పుడల్లా మళ్ళీ ఫ్రై చేయాలా అనుకుంటా నేను. ఇలా మామూలుగా చేసుకోవచ్చు. మనం అరటికాయలతో స్నాక్ ఐటమ్స్ కూడా చాలా చూపించాం కదా. అవును, అరటికాయ So, బంగాళదుంప place లో- బజ్జీలు అవన్నీ కూడా చేయొచ్చు. బంగాళదుంప ప్లేస్ లో కూడా మనం అరటికాయ యూజ్ చేసుకోవచ్చు. అవును. కట్లెట్స్ కానీ అలాంటివి చేసుకునేటప్పుడు. అంటే ఇప్పుడు పప్పు కాంబినేషన్ లోని చేయాలనిపిస్తుంది అనమాట. ఓకే పప్పు ఖచ్చితంగా బాబుకి పెడతారనమాట ఇప్పుడు. ఓకే ఓకే సో అరటికాయ కాంబినేషన్ లో చేయొచ్చు ఈసారి. ఎస్. సో ఇది కొంచెం చల్లారిపోయింది, పొడి కొట్టేసుకుందాం. పొడి భలే వస్తుంది రాజు గారు. ఆ మిరియం ఘాట్ ఎక్కువ తెలుసు, అదే అలా వేసుకుని తినచ్చు, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని. చేసుకోవచ్చు. అలా కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా పొడి రెడీ చేసేసుకోవాలి. సో పేస్ట్ కావాలనుకుంటే ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్కసారి అలా తిప్పేస్తే పేస్ట్ రెడీ అవుతుంది. ఓకే ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు రెడీ చేసుకున్న పిండి మిరియం. ఎస్, పిండి మిరియం యాడ్ చేసేసుకున్నాం. స్మెల్ చూసారా ఎంత బాగా వస్తుంది. ఇది మామూలుగా పప్పులా ఉండదు అసలు టేస్ట్. అస్సలు. సో చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేరు. ఇది అటువైపు మార్చేసి మనం దీనికి పోపు పెట్టేసుకుందాం. ఓకే, సో పోపుకి ఆవాలు ఒకటే వాడుతున్నాను. ఓకే. ఎందుకు రాజుగారు జీలకర్ర వేయట్లేదు? సో ఈ ఒక్కటి ఫ్లేవర్ అయితే కొంచెం బాగుంటుంది. ఓకే, ఇంగువ, పసుపు అంటే. ఓకే. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి సో ఈ పోపు దాంట్లో మనం యాడ్ చేసేద్దామండి. మొత్తిస్తారా? బాగుంది. స్మెల్ ఇప్పుడు సూపర్గా వస్తుంది. అరటికాయ పిండి మిరియం రెడీ అయిపోయిందండి. మనం నేతితో పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా రాజు గారు. కావాల్సిన అలా కూడా చేసుకోవచ్చు. స్పూన్ ఇస్తారా? సో కొత్తిమీర లాంటిది ఇంకేం అక్కర్లేదు, జస్ట్ కనబడాలని నేను అలా కరివేపాకు పైన పెట్టేస్తున్నాను. ఓకే, ఓకే. సో వేడివేడిగా అరటికాయ పిండి మిరియం రెడీ అండి. అవును రాజు గారు, ఇది ఇలాగే తినేయచ్చా? ఇది చాట్లా ఉంది తిని చూడడానికి కూడా. సో అరటి మొక్కలనైనా కొంచెం ఘాటు ఉంటుంది, మిరియం ఘాటు. ఓకే, సో రైస్తో తింటే బాగుంటుంది. రైస్తో తింటే బాగుంటుంది. ఓకే, చూస్తున్నారు కదండి, అరటికాయ పిండి మిరియం రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? అరటికాయ పిండి మిరియం తయారు చేసే విధానం. ముందుగా అరటికాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. కందిపప్పు మెత్తగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మరో పాన్ లో ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, ఉప్పు, ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని అరటికాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటికాయ పిండి మిరియం రెడీ. అరటికాయ పిండి మిరియం తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, ఎలా ఉందండి? సూపర్ ఉంది రాజుగారు, చాలా చాలా సూపర్గా వచ్చింది. మీరు మిరియం ఘాట్ ఎక్కువ ఉంటుందన్నారు. మిరియం ఘాట్ తెలుస్తుంది కానీ అంత ఎక్కువగా ఏం లేదు. చాలా అంటే చాలా టేస్ట్. చింతపండు కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా, అందుకేనే ఆ పులుపు పులుపు తెలుస్తుంది, మిరియం ఘాటు తెలుస్తుంది. సో ఆ కందిపప్పు ఓవరాల్గా కొంచెం taste. ఎస్ డిఫరెంట్ టేస్ట్ అండి. సో అందుకే అంటారు మన పాత వంటకాలు ట్రెడిషనల్ అలాగే
చాలా బాగుంది. అరటికాయ కాంబినేషన్ లోని పప్పు ఇంత టేస్టీగా ఉంది రాజు గారు. నేనైతే రెగ్యులర్ గా చేస్తాను. వెంటనే ట్రై చేసింది. ఎస్, చాలా బాగుందండి ఈ కాంబినేషన్ లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మీరు ఇంట్లో కనుక సూప్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే సూప్ మరింత రుచికరంగా రావడానికి ఇలా ట్రై చేయండి. సూప్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దించేసుకున్నాక ఒక 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ పాలమీగడ అందులో యాడ్ చేసుకున్నట్లయితే సూప్ చిక్కదనంతో పాటు టేస్టీగా కూడా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి వంట చేసి చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి ఏ వంట చేయబోతున్నారో కనుక్కుందామా? హలో అండి. హాయ్, మీ పేరు? నవ్య. నవ్య గారు ఏం చేస్తుంటారు? నేను చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నారు? ఎంబీఏ చేస్తున్నారా? ఓకే. ఎక్కడుంటారు? దిల్షుక్ నగర్ నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? అరటిపండు పూరి. అరటిపండు పూరియా? అంటే అరటిపండు పూరి పక్క పక్కన ఉంటాయా? లేదండి. అరటిపండుతో పూరి చేస్తారా? చూద్దాం, చాలా డిఫరెంట్ గా ఉంది వినడానికి. అయితే ఎలా ఉంటుందో చూద్దాం. అరటిపండుతో పూరి చేస్తున్నారంటండి. అరటిపండు పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటిపండు పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు గుజ్జు 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార 1/2 కప్పు. అరటిపండు పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. నవ్య గారు స్టార్ట్ చేద్దామండి. సో పూరీలు వేయించుకోవడానికి ఆయిల్ హీట్ పెట్టేస్తున్నాను. పెట్టండి. ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకుందాము. సో ఇప్పుడు మనము ప్యూరీ అండి, బనానా ప్యూరీ. సో ఇది ఓన్లీ అరటిపండు గుజ్జా? అవునండి. ఓకే, సో అరటిపండు మెత్తగా మెదుపుకున్నారు, లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అలా అవుతుంది. ఓకే, ప్యూరీ చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం స్వీట్నెస్ కోసం. ఓకేనా? కావాలంటే మనం ప్యూరీలో కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఓకే, షుగర్ అందులోనే వేసుకొని బనానా అండ్ అరటిపండు షుగర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అవును. ఓకే, బొంబాయి రవ్వ కొంచెం తీసుకుందాము. క్రిస్పీగా ఉంటాయి కదండి పూరీలు, దానికోసం కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకుందాం మనం. ఓకే, కొంచెం. ఓకేనా? కొంచెం సరిపోతుందా? కొంచెం సరిపోతుంది, జస్ట్ క్రిస్పీనెస్ కోసమే కదా. కొంచెం యాలకుల పొడి. సో ఇవన్నీ వేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలా? టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర వేసుకుంటే. కొంచెం వేసుకున్నారా? కొంచెం వేసుకున్నాం. జీలకర్ర బదులు మనం సోంపు వేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర టేస్ట్ బాగుంటుందని వేసారా? ఓకే. సో మనం ఇది మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇది స్వీట్ కదా? అవును, స్వీట్ పూరి కదా. అరటిపండు అంటేనే స్వీట్ కదా. అవును. సో ఇది కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుందాం సరిపోయినంత. ఓకేనా? సో ఇది మనం పూరి పిండిలా కలుపుకోవాలి. నీళ్ళతో కాకుండా పాలతో కలుపుకుంటే బాగుంటుంది. ఎస్, స్వీట్ కాబట్టి. యూజువల్గా అందరు స్వీట్స్లో చాలా మంది పాలే యూజ్ చేస్తారు కదా వాటర్ బదులు. సో అందుకని సో మెత్తగా పూరి పిండిలా కలుపుకుందాం. చాలా డిఫరెంట్ గా ఉందండి. మీరు ఓన్ గా ట్రై చేశారా? అయితే ఎక్కడైనా చూసారా? లేదండి, ఓనేనా? ఓకే. సో మీకు పెళ్ళైందా? చీచి లేదండి. చీచి అండి, ఇంకా అవ్వలేదు. పెళ్ళయిందా అని అడిగితే చీచి అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి అసలు పెళ్ళి మీద? పెళ్లి మీద అని కాదు, నేను ఇంకా చిన్నపిల్లలే అని నా ఫీలింగ్. మేము చాలా పెద్దోళ్ళం అయితే, మాకు పెళ్ళయింది కాబట్టి. అంతేనా? అని కాదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఇంకా చిన్నపిల్లనే. కానీ మనం అలా ఆలోచించకూడదు తెలుసా. పెద్దగా ఉన్నాము, పెద్ద అవుతున్నాం అనుకుంటేనే కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. చిన్న అంటే అందరూ చిన్నపిల్లలా చూస్తారు, అందుకే చీచి అన్నారా? ఓకే నవ్య గారు. సో పిండి రెడీ అయిపోయింది, మనం ఇప్పుడు పూరీలు చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. హీట్ ఎక్కిపోయింది ఆయిల్. ఇంట్లో వంటలు చేస్తారా? వంటలు కూడా వద్దంటారా చిన్నపిల్లలు? లేదు, అట్లా నాకు ఇష్టమే కుకింగ్. మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాను. అయినా ఎంబీఏ చదువుతున్నాను అన్నారు, ఇంకా చిన్నపిల్ల ఏంటి అసలు? చెప్పాను కదా, ఇంట్లో అలా చూస్తారా? ఓకే. సో ఈ బనానా పూరి ఎవరు కనిపెట్టారు మీ ఇంట్లో? నేనే ట్రై చేశాను. నూనె బాగా వేడెక్కిపోయింది. సో పూరి వేసుకుందాం. ఓకేనా? అది ఒకసారి చూడండి, నేను ఇందులోకి ఇంకొక పూరి చేస్తాను.
పూరితో చాలా మంది స్వీట్స్ నంచుకొని తినడం ఇష్టపడతారు. అంటే అరటిపండు గుజ్జును కూడా నంచుకొని తింటారు. హల్వా గానీ అరటిపండు గానీ. ఇప్పుడు మీరు అరటిపండు డైరెక్ట్ గా వేసేసారు, సో డైరెక్ట్ గా తినేయచ్చు. అయితే తినేయచ్చు డైరెక్ట్ గా. మ్యాంగోతో కూడా ట్రై చేయొచ్చు అనుకుంటా మనం. అవునా, ఈసారి మ్యాంగోతో కూడా ట్రై చేద్దాం అలానే. ఓకే, మ్యాంగో సీజన్ లో మ్యాంగోతో ట్రై చేయొచ్చు. ఓకే, ఇది అయిపోయింది. ఇంకోటి వేసుకుందాం మనం. ఓకే, ఇది కూడా అయిపోతే రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే అండి. మీరు కూడా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నా. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మనం ఇప్పుడు. ఓకే, చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా టేస్టీ కూడా ఉంటుంది. అరటిపండు పూరి రెడీ. ఓకే, చూస్తున్నారు కదండి, అరటిపండు పూరి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? అరటిపండు పూరి తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, అరటిపండు గుజ్జు, ఉప్మా రవ్వ, యాలకుల పొడి, జీలకర్ర, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పూరీలా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటిపండు పూరి రెడీ. అరటిపండు పూరి తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, అరటిపండుతో చాలా బాగుంది. డీప్ ఫ్రై చేసాం కదా, సో ఆ వేడికి అది కొంచెం క్యారమలైజ్ అయ్యి టేస్ట్ ఇంకా చాలా బాగా అవుతుంది. ఇంకా జీలకర్ర వేసారు కదండి, సో జీలకర్ర బదులుగా మనిషి గారు చెప్పండి, మనం సోంపు వేసుకుంటే స్వీట్ కాబట్టి బాగుంటుంది. బట్ ఇది సూపర్గా వచ్చింది. చాలా బాగుందండి. స్వీట్ అనేది కూడా కరెక్ట్గా సరిపోయింది, మరి ఓవర్గా కాకుండా. సో అరటిపండులో అంటే ఎంత స్వీట్గా ఉంది, ఎంత మగ్గింది చూసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం పంచదార అనేది చూసి యాడ్ చేసి. ఎక్కువ స్వీట్ అయినా ఎక్కువ తినలేం కదా, ఇలా చాలా తక్కువ ఉంటే బాగుంది. చాలా అరటిపండు పూరి చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనెను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి తేనెను నిల్వ ఉంచుకోవడానికి ఈ చిట్కా ట్రై చేయండి. తేనె నిల్వ ఉంచిన బాటిల్లో ఒక 4-5 మిరియాల గింజలు కనుక వేసుకున్నట్లయితే చీమలు రాకుండా ఉంటాయి, తేనె ఫ్రెష్గా ఉంటుంది. ఓకే నవ్య గారు, ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? సోయా పాలక్ రైస్. సోయా పాలక్ రైస్. ఓకే, సోయా అంటే సోయా గ్రాన్యూల్సా? అది మిల్ మేకర్ ఉంటుంది కదా, అది ఇంకా పాలకూర మిక్స్ చేస్తారా? చూద్దాం. సోయా పాలక్ రైస్ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? సోయా పాలక్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. నవ్య గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ మనం ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఓకే జీలకర్ర, ఓకే, దాని తర్వాత మసాలా దించండి. చెక్క, ఇలాచి, లవంగ. అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ ఇంకా మిర్చి వేసుకుందాం. ఓకే, సో పాలకూర ఉడకబెట్టి పేస్ట్ చేశారా, జస్ట్ పచ్చిది పేస్ట్ చేశారా? లేదు, ఉడకబెట్టే పేస్ట్ చేశాను. ఉడకబెట్టిన తర్వాత పేస్ట్ చేశారు. ఓకే, అందులో ఏమైనా వేసారా పేస్ట్ చేసేటప్పుడు? లేదండి. నెక్స్ట్ సో కొంచెం అయింది కదా, ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే మిర్చి. ఓకే, ఇందులో కారం ఏమి వేయట్లేదు? కారం ఏమి వేయట్లేదు కాబట్టి, పలావ్ కాబట్టి, రైస్ టైప్ కాబట్టి మనం కారం వేయకుండా మిర్చి యాడ్ చేసుకుంటున్నాం. చూడడానికి బాగుంటుంది, టేస్ట్. ఎస్.
సో బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుందాం. ఓకేనా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే. పాలకూరలో ఆల్రెడీ యాక్చువల్గా ఉప్పు ఉంటుంది, అవును కొంచెం, అందుకని మనము కొంచెం వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే. సో ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు పాలకూర యాడ్ చేసుకుందాం మనం. ఓకేనా, పాలకూర పేస్ట్. యా, ఈ పాలకూర యాడ్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేసినప్పుడు మనం సోయా అదే మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుందాం. మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేసి తీసారా? అవునండి, మిల్ మేకర్స్ నానబెట్టుకున్నా కూడా మెత్తగా అయిపోతుంది, ఒక 1 hour అట్లా వేసినా కూడా. లేదు అనుకుంటే మనకు అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే మనము కొంచెం హాట్ వాటర్లో బాయిల్ వాటర్లో వేసేసిన 5 minutesకి బాయిల్ అయిపోతుంది, అది యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెంసేపు ఆయిల్ పైకి వచ్చేదాకా. ఓకే. సో మీ హాబీస్ ఏంటండి? నేను కుకింగ్ ఎక్కువ చేస్తాను, మమ్మీతో హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో బయటికి వెళ్ళడం అంటే ఇష్టం, అవుటింగ్కి అట్లా. అవునా, అవుటింగ్కి వెళ్తుంటారా? హైదరాబాద్ మొత్తం అన్నీ తిరిగేది కానీ. ఓకే, హైదరాబాద్లోనే తిరుగుతుంటారు. అవును. ఓకే. ఇప్పుడు స్టేట్స్ ఈ టైంలో అయితే దాటకూడదు, ఈ కొంచెం time లో జాగ్రత్తగా ఉండాలి కదా. అవును. ఓకే. సో మీకు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు సిస్టర్ ఉందండి. చిన్న చెల్ల, పెద్ద చెల్ల? చెల్లి. చిన్న చెల్లి. నేను మా చెల్లి ఇద్దరమే. ఓకే. మా మమ్మీకి. సో కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనము సోయా యాడ్ చేసుకుందాం, మిల్ మేకర్స్. ఓకే, మిల్ మేకర్స్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు చేసిన వంటలు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటూ ఉంటారా? తింటుంటారు. మరి ఇంట్లో ఎవరు వంకలు పెట్టేది ఎక్కువ, అంటే కరెక్ట్గా చెప్పేది? పోనీ మమ్మీ చెప్తారు, మా మావయ్య ఉన్నారు, తను చెప్తారు. అవునా? ఓకే. సో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం మనం. సో కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. సో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకుందాం. ఓకేనా, సో అది స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేచ్చా? ఓకే. రైస్ ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి. అవును. సో ఇది బాగా కలుపుకోవాలన్నమాట. అవును. ఓకే. ఓకే అండి, ఇది రెడీ అయ్యేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిల్వ పచ్చళ్ళు అంటేనే కొన్నాళ్ళకి సరిపడా నిల్వ ఉంచుకోవడానికి మనం తయారు చేసుకుంటూ ఉంటాము. మరి నిల్వ పచ్చడి పాడవకుండా చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే అందులో మామూలు నూనెకు బదులుగా ఆవ నూనె కనుక వాడుకున్నట్లయితే అది చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. చిట్కా చూసాం కదా, నవ్య రెడీ కదా? రెడీ అయిందండి. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. సోయా పాలక్ రైస్ రెడీ. సోయా పాలక్ రైస్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? సోయా పాలక్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన మిల్ మేకర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా పాలక్ రైస్ రెడీ. సోయా పాలక్ రైస్ రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామా? ఓకే. సో పాలకూర అలాగే మిల్ మేకర్. ఎస్. పాలకూర తీసుకున్నాం కదండి, మసాలా దినుసులు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే పాలకూర టేస్ట్ ఎక్కువ తెలుస్తలేదు. ఇలా కొంచెం మసాలా ఫ్లేవర్లో మనకు కావాలనుకుంటే కొద్దిగా దినుసులు యాడ్ చేసుకోవచ్చు. బట్ లేకుంటే తగ్గించేసి ఒకటి అలా వేసేసుకుని చేసేసుకుంటే పాలకూర ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. బాగుంది ఇలా. సో ఏదన్నా రైతాతో ఉంటే కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు మా ITV తెలుగు డిష్ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ రెసిపీ కూడా చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
బాగా వేయించే ఆహార పదార్థాలు ఏవైనా మనం పెనం మీద తయారు చేసుకున్నప్పుడు పెనం అడుగు భాగం అంతా కూడా బాగా మాడిపోతూ ఉంటుంది కదా, ఈ మాడిపోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. సర్ఫ్ కొద్దిగా తీసుకొని పెనం మీద వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసి కాసేపు వేడి చేసి ఆ తర్వాత క్లీనింగ్ డిటర్జెంట్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే ఆ మాడంతా కూడా శుభ్రంగా పోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? అవిసె గింజల దోశ అండి. అవిసె గింజలతో దోశ? ఎస్. వావ్. సో ఆ ఫ్లేవర్ లో వస్తుంది. సో అంటే అవిసె గింజలు మనం స్వీట్స్ లలో లేదా కొన్ని రకాల కారపొడులలో ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, సో ఇక్కడ దోశలో కూడా వాడొచ్చు. ఎలాగో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు, అవిసె గింజల దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవిసె గింజల దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1/2 కప్పు, మినపప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బియ్యం అలాగే మినపప్పు ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. దోశల పిండికి ఎలా చేస్తాము. సో ఇది నేను ముందుగా నానబెట్టి పెట్టేసాను. సో ఇక్కడ అవిసె గింజలు అన్నాం కదా, అవిసె గింజల్ని మనం కొద్దిగా వేయించేసుకొని డ్రై రోస్ట్ పొడి కొట్టేసుకున్నాం. పొడి రూపంలో దీంట్లో మనం చేసుకోవాలా? ఓకే. సో ముందుగా మనం అవిసె గింజలు వేయించేసుకున్నామండి. కొంచెం చిటపట్లు ఆడేంత వరకు మనం వేయించాలి. ఓకే. సో అంటే ఈ పొడి చేసేసుకుని మనం ఇలా నేను ఇప్పుడు దోశ చేస్తున్నాను, కావాల్సిన మనం ఇడ్లీలో కూడా వేసేసుకోవచ్చు. సో పొడిలా చేసేసుకొని అంటే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు అప్పుడు అదే పిండిలో మనం కొద్దిగా ఈ పొడి చేసి కలిపేసుకొని ఇడ్లీలు వేసేసుకోవాలి. దోశ కూడా దోశ పిండి మొత్తం నైట్ అంతా ఉండక్కర్లేదా రాజు గారు? సో ఇక్కడ నేను ఇన్స్టెంట్ గా చేసుకునేది చూపిస్తున్నాను. కొద్దిగా మనం పుల్లటి పెరుగు దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే. సో మీకు కొంచెం ఆ పులుపు వస్తుంది, కొంచెం సాఫ్ట్గా కూడా వస్తుంది. సో దోశ పిండి కూడా ఒకవేళ మనం నానబెట్టుకుని రాత్రంతా రెగ్యులర్ దోశ పిండి ఉంటే కూడా దాంట్లో మనం కొంచెం ఇలా అవిసె గింజలు వేయించేసి పొడి కొట్టేసి దాంట్లో యాడ్ చేసుకోవాలి. వేసే ముందు వేయాలా? ఓకే. సార్ రుబ్బుకునేటప్పుడు అవిసె గింజలు పొడి వేసి అలా ఉంచకూడదు రాజు గారు? లేదండి, ఇది కొంచెం దీంట్లో ఏంటంటే జెల్లీగా అవుతుంది కాబట్టి కొంచెం మీకు ముద్దలా వచ్చేస్తుంది. మీకు దోశ వేసుకుంటే కొంచెం కష్టం వల్ల నానబెట్టి చేసుకుంటే. ఓకే. అయితే వేసే ముందే చేయాలి ఇడ్లీ కానీ దోశలు కానీ. ఈ రకంగా కూడా తీసుకోవచ్చు అవిసె గింజలు మనం హ్యాపీగా. మనకి తెలియని కూడా తెలీదు. టేస్ట్ తెలుస్తుందా రాజు గారు అందులో? టేస్ట్ మీకు తెలుస్తుంది. ఓకే. మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఇది కొద్దిసేపు పక్కన పెట్టేద్దామండి, చల్లారుతుంది. ఈలోగా మనం దోశ పిండి రెడీ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం అవిసె గింజలు కూడా వేయించేసుకున్నాం కదండి, ఇది కూడా పొడి కొట్టేసుకున్నాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం. అవిసె గింజలు చిన్నపిల్లలు కూడా తినచ్చా రాజు గారు? ఇలా పొడిలా వేస్తే మనం దీనిలో వేస్తే బాగుంటుంది. ఓకే. తర్వాత పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది. అవునండి. సరిపడా ఉప్పు. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని దోశ వేసుకోవడం రాజు గారు? ఎస్. పెనం పెట్టేయమంటారా? పెట్టేసుకున్నాం. తుడుస్తున్నారా? అంటే ఒకసారి కొంచెం గ్రీజింగ్ చేస్తున్నాను. ఓకే. అవును, ఒక్కొక్కసారి ఆయిల్ వేయకపోతే అతుక్కుంటుంది. సో దీంట్లో ముందుగానే మనం అవిసె గింజలు వేసుకున్నాం కదా, ఇందాక చెప్పాను కదా, కొంచెం జెల్లా ఉంటుందండి. ఓకే. సో కంపల్సరీగా ఇలా చేసుకోవాలి. కొంచెం గ్రీజింగ్ చేసుకుంటే బాగుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే చేసుకుంటే బెటర్ ఏమో. ఇంకొకటి ఏంటంటే మనం ఈ అవిసె గింజలతో ఇలా దోశలు వేసుకునేటప్పుడు ఆ పూటకి మనకు పిండి ఎంత అయితే అవసరమో
అందులోనే తీసుకొని వేసుకోవాలి, అందులోనే అది వేసేసుకోవాలి. లేదంటే జల్లి జల్లి అయిపోతాయి. గట్టి పడిపోతుంది, సెట్ అవుతుంది. దాని తర్వాత మనం ఏమైనా రిపేర్ చేసుకోవడం కుదురుతుంది ఏమైనా? అంటే మళ్ళీ విస్క్ ఉంటుంది కదా కొంచెం బీటర్, అవునవును. దాంతో మనం ఇది చేసుకోవాలి. ఓకే. బట్ అప్పటికి కొంచెం జల్లీగా అయిపోతుంది, దోశ కష్టం అవుతుంది. కొంచెం కష్టం అవుతుంది. ఓకే. ఇడ్లీలు అయితే వస్తాయేమో. ఇడ్లీ వచ్చేస్తుంది, అదైనా మనం అప్పటికప్పుడు. ఓకే. సో మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కాకుండా ముందుగా వేసుకోవడం బెటర్ ఏమో అయితే. పర్వాలేదా? పర్లేదండి, ఇంకా రెగ్యులర్ దోశ మాదిరి నేను వేసేసుకో. ఓకే. ఓకే, అక్కడక్కడ కొంచెం లైట్గా, ఇంకా మిగతాదంతా మామూలు దోశ ప్రాసెస్ అనేది. బాగా పల్చగా చేసుకోవడం వస్తుందా రాజుగారు దీంతో? వస్తుందండి, అంటే పిల్లలకి కొంచెం ఇష్టం కదా, అవును. పేపర్లా క్రిస్పీగా రావడం, వేసేసుకోవచ్చు. ఓకే. అట్లా కాడిస్తారు. కొంచెం మందంగా వేసుకుంటేనే మనకంటే తినేటప్పుడు కూడా అవిసె గింజల పొడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం తీసేసుకోవచ్చు. తెలుస్తుంది, అవును. సో అన్ని వైపులా బాగా వేయకపోతే మనం తీసేసుకోవచ్చు. సో దీనికి రెగ్యులర్ చట్నీస్ మనం కొబ్బరి చట్నీ కానీ, పుట్నాల పప్పు చట్నీ కానీ, లేదా పల్లీల చట్నీ కానీ, సో చాయిస్ ఏదైనా తీసేసుకోవచ్చు. సో అవిసె గింజలు మనం ఈ రూపంలో తీసుకుంటున్నాం. ఈ రూపంలో తీసుకుంటాం. మనకు దోశ కూడా కొంచెం టేస్ట్ అవిసె గింజలు తెలుస్తూ ఉంటుంది. ఇలా మనం ఏమైనా యాడ్ చేసినప్పుడు దోశ టేస్ట్ పెరగాలి కానీ తగ్గకూడదు. అసలు అలా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అవును. ఓకే, సో వచ్చేసింది. ఓ, వేరే సైడ్ కాల్చక్కర్లేదా? అక్కర్లేదండి. ఓకే. సో దీన్ని హాఫ్ కట్ చేసేద్దాం. నైఫ్ ఇస్తారా? ఓకే, సో ఇటువైపు కార్వింగ్ పెట్టేసేద్దాం. కీరాతో పామ్ ట్రీలా చేస్తున్నాను. ఓకే. ఓకే, సో ఇది సెలరీ స్టెమ్. సో మనం ఉల్లికాడ స్టెమ్ కూడా తీసుకోవచ్చు. తీసేసుకోవచ్చు. సో పెద్ద పెద్ద ఆకుల్లా వస్తాయా? అవునండి. సో ఇది కొంచెం మనం సీడ్ తీసేసేయాలి. ఓకే. సో దట్ కొంచెం మనం ఫ్లాట్గా కూడా అవుతుంది మనం సీడ్ తీసేయడం వల్ల. సో ఇది వాటర్లో వేస్తే ఇంకా విచ్చుకుంటున్నారా రాజు గారు? లేకపోతే లేదండి, ఇలాగ పెట్టేస్తాం. ఓకే. సో కనీసం ఒక 5 పెటల్స్లా అంటే మనం ఇలా లీవ్స్లా కట్ చేసి పెట్టేస్తే సరిపోతుందండి, ఒక షేప్ అనేది వస్తుంది దానికి. ఓకే. చిన్న చిన్నగా ఈజీగా కార్వింగ్స్ మనం ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి చేసేసుకోవచ్చండి, ఎక్కువ కష్టపడనక్కర్లేదు, సింపుల్గా అయిపోతుంది, బాగా వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. ఆ చెట్టును చూస్తుంటే ఎక్కడో ఎక్కువ చెట్లు ఉంటాయి కదా, కేరళ, కోనసీమ, ఆ ప్లేస్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఆ లీవ్స్ తీసుకున్నాను. అంత న్యాచురల్గా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓ, అవేంటివి? పామ్ బోండాలు. బోండాలు, తాటికాయలు. అదేంటి రాజు గారు? ఓ, బోండాలు స్టెమ్ లేదండి, స్టెమ్ దగ్గర గ్యాప్గా లేకుండా కొంచెం అలా. ఓకే, గ్రాసా? ఓకే, సో హాయిగా పామ్ ట్రీ కింద కూర్చొని అవిసె గింజల దోశ తినేసేయచ్చు. నాకు బీచ్ కూడా గుర్తొస్తుంది రాజు గారు. అది కొబ్బరి చెట్టు అనుకుంటే మీరు బీచ్ని కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కార్వింగ్ అండ్ అవిసె గింజల దోశ రెడీగా అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. అవిసె గింజల దోశ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపప్పు నానబెట్టి
రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. అవిసె గింజలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పిండిలో అవిసె గింజల పొడి, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పెనంపై దోశలా వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, అవిసె గింజల దోశ రెడీ. అవిసె గింజల దోశ రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. రాజుగారు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నట్టు మనం? మీరు చెట్టు పక్కన, నేను చెట్టు పైన చెట్టు పైన కూర్చున్నారా? తీసుకోండి. ఓకే, దోశలానే ఉంది, ఇంకా టేస్ట్ పెరిగింది రాజుగారు. మీరు ఇందాక అన్నారు కదా మనం ఏదైనా డిఫరెంట్గా యాడ్ చేస్తుంటే ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలని. అవిసె గింజల టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి. బాగుంది, ఫ్లేవర్ దోశ లాగా ఉంది, చక్కగా టేస్టీగా ఉంది. సో ఇంకొంచెం లైట్ స్పైసీగా చేసుకోవాలనుకుంటే కొంచెం మిరియాలు కానీ లేకపోతే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అలాంటిది యాడ్ చేసి మనం పిండిలోనే వేసేసుకుంటే మీరు చెప్పినట్టు రోల్ చేసేసుకుని పిల్లలకి ఇచ్చేయచ్చు, హ్యాపీగా తినేస్తారు. అది ఇలా దోశ కాకుండా ఉత్తప్పంలో కూడా చేసుకోవచ్చు, అవిసె గింజలు కూడా వేసుకున్న తర్వాత హ్యాపీగా చేసుకోవచ్చు అండి. వావ్, చాలా టేస్టీగా ఉంది రాజుగారు. చక్కగా అవిసె గింజలు కూడా మనం తీసుకుంటున్నాం ఈ రూపంలోనే. అవునండి, అలాగా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చేమో కదా మనం దోశలోని. చేసుకోవచ్చండి. ఓకే రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్. అవిసె గింజల దోశ చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తిన్న ఆహార పదార్థాలు సరిగా అరగనప్పుడు కొన్ని రకాల కారణాల వల్ల కొంతమందిలో ఒక్కోసారి పులి తెంపులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొద్దిగా తేనె, నిమ్మరసం రెండింటినీ కాస్త గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని 2-3 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువలు తెలుసుకోవాలంటే బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం చూసిన రెసిపీ అరటికాయ పిండి మిరియం. ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అరటికాయ, శనగపప్పు, కొబ్బరి, అలాగే కొంచెం మిరియాలు కూడా యాడ్ చేశారు. ఈ ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క యూనిక్ ప్రాపర్టీ ఉంది. అరటికాయ నుంచి మనకి కొంచెం పొటాషియం వస్తుంది. ఆ పప్పు పదార్థాలు ఏవైతే యూజ్ చేశారో అందులోంచి కొంచెం ప్రోటీన్ వస్తుంది. కొబ్బరి నుంచి మళ్ళీ మనకి కొంచెం ఫైబర్ అండ్ పొటాషియం వస్తుంది. అండ్ లాస్ట్లీ ఇందులో కొన్ని మిరియాలు కూడా యాడ్ చేశారు కాబట్టి మిరియాల్లో మనకి వెయిట్ తగ్గే ప్రాపర్టీ ఉంటుంది, మన టీత్ని హెల్దీగా ఉంచే ప్రాపర్టీ ఉంటుంది, అండ్ స్టమక్ని క్లీన్గా ఉంచే ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో కలిపి ఒక వెరీ ఇంట్రెస్టింగ్, గుడ్, హెల్దీ వెజిటబుల్ కర్రీ లాగా తయారు చేశారు కాబట్టి మనం అందరం ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఇది ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఇప్పుడు చూసింది ఒక రెసిపీ, ఒక కొత్త రకమైన పూరి, అరటిపండు పూరి. ఇందులో అరటిపండు గుజ్జు యూజ్ చేసి గోధుమ పిండితో కలిపి పూరి తయారు చేశారు. సో దానిలో ఒక పర్టిక్యులర్ స్వీట్నెస్ అనేది, ఆ బనానా ఫ్లేవర్డ్ స్వీట్నెస్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే ఒక ఫ్రూట్ని కానీ వెజిటబుల్ని కానీ ఒక రెగ్యులర్ అంటే వీట్ ఫ్లార్తో కానీ గోధుమ పిండితో కానీ ఎలాంటి రెసిపీలో కూడా ఇంక్లూడ్ చేస్తే ఆ రెసిపీ న్యూట్రిటివ్ వాల్యూ డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది. బనానా నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ బి కాంప్లెక్స్, ఎస్పెషలీ B6 న్యూట్రియంట్ వస్తుంది. అలాగే దానిలోంచి పొటాషియం, గుడ్ రిచెస్ట్ సోర్స్ ఆఫ్ పొటాషియం బనానా ఉంటుందన్నమాట. సో అది మన డైట్లో ఇంక్లూడ్ చేస్తుందనుకో ఆ బెనిఫిట్ ఉంటుంది. ఇది డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క పూరి నుంచి మనకు ఒక 90 to 100 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్యాలరీ డెన్సిటీ మనసులో పెట్టుకొని ఎన్నిసార్లు మనం ఇది చేయాలో లేదో మనం ఆలోచించుకొని ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం చూసిన రెసిపీ అవిసె గింజల దోశ. ఈ రెసిపీలో మనం సింపుల్గా రెగ్యులర్గా చేసే దోశలో అడిషనల్గా అవిసె గింజలు యాడ్ చేశారు. మనము డైరెక్ట్గా అవిసె గింజలు తీసుకోవట్లేదు అన్నప్పుడు కానీ, లేకపోతే ఒక మాస్డ్ ఫామ్లో ఫ్యామిలీకి తినిపించాలనుకున్నప్పుడు ఇలా ఇంక్లూడ్ చేయొచ్చు. అవిసె గింజల్లో పెద్దగా టేస్ట్ మార్పు కానీ చేదుదనం కానీ ఏమీ ఉండదు. కొంచెం అవి యాడ్ చేసి మనం కనుక గ్రైండ్ చేస్తే దాని కలర్ చేంజ్ ఒకటి ఉండొచ్చు, కానీ టేస్ట్ చేంజ్ అనేది పెద్దగా ఏముండదు. మనం క్వాంటిటీ వైజ్ ఎంత తీసుకోవాలి అంటే పర్ హెడ్ ఒక్కొక్కళ్ళు కనీసం 2 teaspoons per day కనుక కన్జ్యూమ్ చేస్తే దాని యాక్చువల్ హెల్త్ బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. వెజిటేరియన్స్ కనుక వాళ్ళ డైట్లో ఈ గుడ్ టైప్ ఆఫ్ omega-3 ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా అవిసె గింజలు డిఫరెంట్ రెసిపీస్లో ఎలా యాడ్ చేయాలో ట్రై చేయాలి. దాని హెల్త్ బెనిఫిట్ కోసం అట్లీస్ట్ 2 teaspoons per day తీసుకుంటేనే ఆ క్వాంటిటీ వైజ్ మనకి ఆ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. సో ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనము
డైరెక్ట్గా తినలేనప్పుడు డిఫరెంట్ ఫామ్లో ఎలా తీసుకోవాలో అనడానికి ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనం చూసిన రెసిపీ సోయా పాలక్ రైస్. మనం క్విక్గా ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రైస్ చేయాలి, కానీ అదేవిధంగా అది హెల్దీగా కూడా ఉండాలి అంటే ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇందులో రైస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మనకి పాలకూర నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ పీచు పదార్థము, కాల్షియం లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. అలాగే సోయా నుంచి గుడ్ క్వాంటిటీ, వెరీ గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా లభిస్తుంది. సో ఒకటే రెసిపీలో ఇవన్నీ కూడా కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మనకి దొరుకుతున్నాయి. కాబట్టి వెజిటేరియన్స్కి ఎస్పెషల్లీ వాళ్ళు ఫోకస్ చేసి వారంలో 1-2 సార్లు ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంది. మనం జస్ట్ ఒక 20 గ్రాములు సోయా కూడా ఇంక్లూడ్ చేసినా మనకి దానిలో ఆల్మోస్ట్ 8 to 10 grams ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. పాలకూరలో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది. అది చాలా ఈజీగా కూడా గ్రో అవుతుంది. కాబట్టి మీ కిచెన్ గార్డెన్లో కనుక మీరు పాలకూర వేసి ఫ్రీక్వెంట్గా గ్రో చేస్తే ఫ్రెష్గా మనం మన డయట్లో ఏ రెసిపీలోనన్నా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓవరాల్గా సోయా పాలక్ రైస్ ఒక గుడ్ ఎగ్జాంపుల్, హెల్దీ ఫుడ్కి ఒక గుడ్ ఎగ్జాంపుల్. కాబట్టి మీరు ఫ్రీక్వెంట్గా మీ డయట్లో ఈ రెసిపీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. కొత్తిమీరని పేస్ట్ లాగా తయారు చేసుకొని గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకొని సాయంత్రం ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున తాగుతూ ఉన్నట్లయితే నిద్ర బాగా పట్టే అవకాశం ఉంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు రెసిపీస్ అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. మీరు చూపించిన 2 రెసిపీస్ కూడా చాలా డిఫరెంట్ గా టేస్టీగా ఉన్నాయి. ఓకే, ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.